స్వర్ణ ఖడ్గం మణిపురానికి తిరిగి తీసుకొచ్చేందుకు సింహదేవరాయ వంశ మూలపురుషుడైన ముకుందనాథుడు నీ కోడలు వింధ్యావతి గర్భాన జన్మించబోతున్నాడని రాజమాతతో చెప్తాడు. తనకు ఇప్పుడు నాగబంధనం జరిగి బాధపడుతున్నాడని, ఆ రుగ్మతని ఎవరైనా శరీర మార్పిడి చేసుకుంటే వింధ్యావతి, ముకుందనాథుడు ఆ గండం నుంచి బయటపడతారని చెప్పగా ఆ త్యాగానికి ఒప్పుకునేవారెవరని విచారిస్తుంది రాజమాత. నాగబంధనానికి దేహ మార్పిడి తీసుకుంటానని రాజమాత చెప్పగా స్వార్థపరులు త్యాగానికి పనికిరారని చెప్తాడు అవధూత. ఆ తరువాత ఎందుకు స్వామి? నేనెందుకు పనికిరాను? నీలో స్వార్థం ఉంది. నువ్వు స్వార్థపరురాలివి. త్యాగంలో స్వార్థం పనికిరాదు. మణిపురి జనుల హృదయంలో మకుటంగా నిలిచిన రాజ్యబావుట నేల కొడుకుట నీకు సంతసమా. అల్ల కల్లోల మతలాకు తలం అయిపోదా అవని, అమ్మ కరుణంత లోకాన్ని ముంచేనా జననీ. నీలో స్వార్థం ఉంది. నువ్వు స్వార్థపరురాలివి. నొప్పి భరించలేకపోతున్నాను. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. వింధ్యావతి, అమ్మా,
ఏడు, బాగా ఏడు, ఇంకా బాగా ఏడు. ప్రయోగం జరిగి ఇవాల్టికి 7వ రోజు. రేపు తెల్లారుతుంది, కాని నీ బ్రతుకు తెల్లారిపోతుంది. ఏడు, బాగా ఏడు. ఒసే పిశాచి, నువ్వు పురుగులు పడి చేస్తావే. అవునా చెంచలా? అవునమ్మా, అవునవును. హ్మ్. భరించలేకపోతున్నాను. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. అమ్మా, నొప్పి భరించలేను. నన్ను చంపేయండి, నన్ను చంపే, నన్ను చంపే. నొప్పి, నొప్పి భరించలేకపోతున్నాను. నన్ను చంపే హంసలేక, నన్ను చంపే. హంసలేక, హంసలేక నన్ను నన్ను చంపే. హంసలేక, అమ్మా, నొప్పి. ఆ కేకలు వింధ్యావతి బాధను భరించలేక అరుస్తున్నట్టుగా లేవు. మణిపుర మహాసామ్రాజ్యమే రోదిస్తున్నట్టనిపిస్తోంది. నన్ను చంపే. స్వర్ణ ఖడ్గం తిరిగి మన మణిపుర మహాసామ్రాజ్యానికి వస్తే కాని పరిస్థితులు చక్కబడవు. స్వర్ణ ఖడ్గం తిరిగి రావాలంటే వింధ్యావతి ప్రసవించాలి. ఆ బిడ్డడు పెరిగి పెద్దవాడవ్వాలి. గురువర్య, అంతవరకు మణిపుర మహాసామ్రాజ్య రక్షణ భారం మనదే. కాశీనాయన అవధూత గారి ఆశీర్వాదం వల్ల అంతా శుభమే జరుగుతుందని భావిస్తున్నాను. నొప్పి, నొప్పి భరించలేకపోతున్నాను. నన్ను చంపేయండి. వింధ్యావతిని నాగబంధనం నుండి రక్షించే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో మనకు కూడా తెలియకుండా ఉంచారంటే దుష్టశక్తుల ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నట్లున్నారు కాశీనాయన అవధూత. అంతే అయి ఉంటుంది. ఏది ఏమైనా ఈ గండం గడిస్తే అంతే చాలు. చాలదు. జరగబోయే ప్రమాదానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. సత్యపాలుడి మరణానికి వింధ్యావతిపై నాగబంధనం ప్రయోగించటానికి వెనుక ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. సత్యపాలుడి మీద, సౌదాబిని మీద దాడి చేసిన దుండగులు దొరికారు కదా, వారి నుండి ఎటువంటి రహస్యం బయటపడలేదా? లేదు లేదు గురుదేవా.
కీలకమంతా అక్కడే ఉంది. వాళ్ళు నోరు తెరిస్తే చాలా విషయాలు బయటికొస్తాయి. అవసరమైతే రాళ్ల చేత కూడా మాట్లాడించగల నాకు వాళ్ళ నోళ్లు ఎలా తెరిపించాలో కూడా బాగా తెలుసు. రేపే వాళ్ళ చేత రహస్యాలన్నీ కక్కిస్తాను. గురువా, అవధూత మీదే ఆశలన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా అయిందేంటి గురువా? దేహ మార్పిడికి రాజమాత పనికిరాదంటే ఇంకెవరు పనికొస్తారు గురువా? ఇక నీకు స్వర్ణ ఖడ్గం దక్కదా? విశ్వవిజేతవి కాలేవా? కోటంతా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎందుకంత కట్టుదిట్టం చేశారు? చెప్పాను కదా, మహామంత్రి తక్కువవాడు కాదని. ఏదో పసిగట్టాడు, అందుకే భద్రత ఎక్కువ చేశారు. అదీ కాకుండా కోటలో ఏదో జరుగుతోంది. రాజమాత, రాజగురువు, మహామంత్రికి తప్ప ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియడం లేదు. మన సంగతి తెలిస్తే కుక్క చావు చస్తాం. ఎలా తెలుస్తుంది? నీ అనుచరులు బందీలుగా ఉన్నారు కదా, అన్నట్టు వాళ్ళని తప్పించావా? లేదు, ఆ పని మీదే వెళ్తుంటే ఆ రాత్రి ఎవడో ముసుగు మనిషి అడ్డం వచ్చాడు. ముసుగు మనిషా? మధ్యలో వాడెవడు? ఏమో, ఆ తర్వాత మళ్ళీ కుదరలేదు. కుదరలేదు అంటే కుదరదు. నీ అనుచరులు నోరు విప్పితే రాజమాతని కావలసిన నేను రాజద్రోహిణి అని తెలుస్తుంది. నిన్ను నన్ను ఖండఖండాలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తారు. నువ్వేం దిగులు పడకు. ఈ రాత్రికే బందీలుగా ఉన్న నా అనుచరుల్ని తప్పిస్తాను. సరే. ఈ కుర్రాలుడేంటి బందికానాలోకి సైనికుడి వేషంలో వెళ్తున్నాడు? పద చూద్దాం. ఏంటి చూసేది? ఖైదీలకి ఆహారం ఇవ్వడం అయిపోయింది. మనల్ని ఇంక లోపలికి రానివ్వరు. గుర్రాలోడు గురించి సైనికులకి చెప్తే వాడు మన శత్రువులకి శత్రువు, అంటే మనకి మిత్రుడు. అబ్బో, మణిపురం నీళ్లు నీకు కూడా బాగా వంట పట్టాయి. నీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది.
మంచినీళ్ళు తాగండి. వీరబాబు నెమ్మదిగా మాట్లాడండి. మన గురించి ఏమన్నా చెప్పారా మీరు? లేదు, వాళ్ళు ఎంత హింసించినా నోరు మెదపలేదు. తాగు. మన రహస్యం ఒకటి కూడా చెప్పలేదు. ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తాను, కానీ మీరు మళ్ళీ దొరికిపోతే తాగు. మళ్ళీ దొరికిపోయినా ఎన్ని హింసలు పెట్టినా మన రహస్యం మాత్రం చెప్పం. అవును, చెప్పం. మమ్మల్ని విడిపించు. మిమ్మల్ని విడిపిస్తాను, ఈ బంధికానా నుండి కాదు, ఈ లోకం నుండి విడిపిస్తాను. రాజమాత, 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 రాజమాత! మహారాణి వింధ్యావతి గారు కనిపించడం లేదు. ఏంటి నువ్వనేది? వింధ్యావతమ్మ గారు కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటి? మీరంతా ఇక్కడే ఉన్నారు కదా? ఉన్నామమ్మా. మహేంద్రుల వారు కూడా అక్కడే ఉన్నారు. రాత్రివేళ వింధ్యావతి గారు నిద్రపోతున్నారు కదా అని మేం వెళ్ళిపోయాం. తిరిగి 4వ జామున వచ్చేసరికి మహారాణి గారు మందిరంలో లేరు. అన్ని చోట్ల చూశాం, ఎక్కడా లేరు. మరి మహేంద్రుల వారు? ఏమోనమ్మా. మీ అదృష్టం బాగోలేదు. మణిపుర మహాసామ్రాజ్య రాజమాత గారు వస్తారట. మా రాక గురించి వారికి ముందే తెలిసిందా? త్రికాలగ్నులు, వారికి తెలియనిదేముందమ్మా. తమరు వెళ్ళండి. స్వామి,